ఈనాడు చూస్తే మన జిఎస్డిపి బేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి, జాతీయ సగటు 8.7% కంటే అధికం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు, ఏడాది 17.11% వృద్ధి లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థూలోత్పత్తిలో వృద్ధి రేటు బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏపీ జిఎస్డిపి వృద్ధి అంచనాలు 11.28% నమోదయ్యాయని, జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 8.7% చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి సాధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రంగాల వారి ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జిఎస్డిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, తలసరి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. సచివాలయంలో సోమవారం ఆయన జిఎస్డిపి గణాంకాలు, వృద్ధి లక్ష్యాన్ని సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంతకీ ఈయన ప్రజెంటేషన్ ఎవరిస్తున్నారో ఆ లెక్కలు వాళ్ళనన్నా మాట్లాడాలి, లేకపోతే కనుక ప్రపంచం కన్నా వివరాలు అందించాలి. ఎందుకంటే జనాల కొనుగోలు శక్తి లేక జీడిపి గ్రోత్ ప్రతి నెల కూడా వరుసపెట్టి మైనస్లు చోటు చేసుకుంటుంది. మైనస్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరగడం ఎట్లా సాధ్యమైందో అర్థం కావట్లేదు. వ్యాపారస్తులకు తెలుసు కదా ఇప్పుడు ఈ జిఎస్డిపి ఈ పదజాలం సాధారణ వ్యాపారులకు అర్థం కాదు. కానీ వ్యాపారాలు ఉన్నాయా లేవా, రైతులు బాగుపడుతున్నారా నష్టపోతున్నారా, రూపాయి జనం చేతిలో ఉందా కష్టపడుతున్నారా, అది వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసినా లేదో ఆంధ్ర బాగుంది, మీ జీవితం మాత్రమే బాగోలేదని ఒక నమ్మక ద్రోహం చేయటమా? ఇది ఆలోచించుకోవాల్సింది.